ఒక్కో ఊర్లో ఒక్కో తీరు ఆచారాలు ఉంటాయి. ఒక్కో ఏరియాలో ఒక్కొక్క తీరు పండుగలు ఉంటాయి. తీరు తీరు పద్ధతులు. అగో అసొంటి వెనుకట ఆచారాలు బట్టే పండుగలైనా పబ్బాలైనా పెళ్ళిళ్ళైనా పేరంటాలైనా చేసుకుంటారు జనాలు. అగో అట్లనే ఒక పెళ్లిని వెనుకట ఆచారాల ప్రకారం చేసిండ్రు. ఇంతకు పిల్లెవరు పిల్లగాడెవరు వాళ్ళ పెళ్లి తంత ఎట్లయింది, వెనుకట ఆచారం ఏందనేది అంత తరుచుకుని వద్దాం పాన్లి. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కారోడా. ఇగో గీ పాట అందరికి కలుకున్నదే కదా. గిట్ల బండెనక బండి కట్టుకొని పోతుంటే గీ పాటే అదికొస్తుంది మరి అందరికి. గాని గిట్లగా బండ్లల్లో పోయేది సర్కారోడు కాదు నైజామోడు లేడు. పెండ్లి పందిరి మీదేసేతందుకు పాల పొరకేసుకొస్తున్నారు బండ్లల్లా. అవు ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్న ధర్మవరం అనేటి ఊళ్ళో పిల్లగాని పెండ్లి అయితే గిట్లనే ఎడ్ల బండ్లు కట్టుకొని పోయి పాల పొరకేసుకొని వస్తాడట బండ్ల మీద. గా పొరకని తెచ్చి పెండ్లి పందిరి మీద వేస్తాడట. గట్టేసిన పందిట్లనే పెండ్లి చేసుకున్నాడు అక్కడ వాళ్ళ ఆచారం అట. అందుకనే గిట్ల బండి వెనక బండి కట్టిరు అన్నట్టు. అట్లా ఇప్పుడు గా ఊళ్ళో పెండ్లి అవుతుంటే గా ఊరోళ్ళు చుట్టపక్కలతోని ఇంటోళ్ళు గిట్ల ఓ 50 బండ్లు కట్టుకొని పోయి పాల పొరకన వేసుకొని వస్తున్నారు. అగా చూడోలి ముంగట పెండ్లి డప్పులు వెనకంగా ఎడ్ల బండ్లు. అంటే డప్పు సప్పులు మేళతాళాలతోని పోయి పొరక మెలుక్కొని వస్తారు కావచ్చు మరి. మళ్ళా పెండ్లికి 10-15 వద్దుల ముందుగానే పోయి వేసుకొస్తారేమో అనుకునేళ్ళు కాదు. కొన్ని దుక్కుల పెండ్లిళ్లకు ఒడ్లోళ్ళ ఇంటికాంచి పెండ్లి పీటలు, కుమ్మరోళ్ళ ఇంటికాంచి ముంతలు, అడవిలోకించి పుట్టమన్ను తెచ్చినట్టు ఇళ్ల కాడ గిట్ల పాల పొరక తెచ్చుడు ఆచారం అంటున్నారు గా ఊరోళ్ళు. అంటే గా ఊళ్ళో ఏదన్నా పెండ్లి అయిందంటే ఊరంతా పండగ అన్నట్టే. ఇక అగా చూడలే ఎడ్ల బండ్ల మీద ఉన్నోళ్ళంతా పడుచుపోరలే. ఇక గీడైతే బుడ్డ పోరాడు మంచిగా ఎడ్ల బండి తొట్ల కూర్చొని పగ్గాలు బట్టి ఎడ్ల నల్లిస్తున్నాడు. గాని ఏ మాట కా మాట వెనకడి ఆచారాలే అలాగుంటాయి కదా నుల్లా. ఏమంటారు?